నమస్తే దోస్తులు. మనకి జలుబైనప్పుడు మంచి ఘాటుగా గరం మసాలాతో చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మన ఇంటి కిచెన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. దోస్తులు, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. ఫ్రెండ్స్, ఈ ఘాటు చికెన్ ని మనము తయారు చేసుకునే విధానం నేను చెప్తాను, మీరు చూడండి. ఈ ఘాటు చికెన్ కర్రీని మనము చేసుకుని తింటే జలుబైనప్పుడు వాహ్ ఏం టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే చెగలు కక్కాలన్నమాట. మనం చెగలు కక్కినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఆ జలుబుకు సంబంధించిన వైరస్ ఏదైతే ఉంటుందో దెబ్బకు సచ్చి మళ్ళీ బయటికి రావాలి ఫ్రెండ్స్. చెమటలు మామూలుగా పోయాము, ఘాటు మాత్రం మామూలుగా ఉండదు, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్, మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఒక ప్యాన్ తీసుకుని వేడి చేసుకుందాము. ఒక 2-3 మినిట్స్ వరకు వేడి చేసి పక్కకు పెట్టేసుకుందాం. మళ్ళీ చల్లగా కావాలి, దంచుకోవద్దు, ఎమ్మటి చల్లగా అయినాకనే దంచాలి. ఇప్పుడు మనం వేడి చేసుకుని ఆ గిన్నె పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకొని మూడు చెంచాల ఆయిల్ పోసుకొని, ఆయిల్ పోసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే జీలకర్ర ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ జీలకర్ర వేసుకుందాం. కొంచెం గుబగుబా అన్నప్పుడు ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా వేగేదాకా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మంచిగా బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేయాలన్నమాట ఆనియన్ని. ఆనియన్ ఫ్రై అయినాక ఒక గుప్పెడంత కరివేపాకు, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా జలుబు అయితే ఎలాంటి ఘాటు రెసిపీ తినాలి అనేది ఇంతవరకు యూట్యూబ్లో ఎవరైతే తయారు చేసి పెట్టలేదు. ఫస్ట్ మన వీడియోనే ఫ్రెండ్స్ ఇది, మీరు చూడండి. ఎప్పుడైనా మీకు జలుబైనప్పుడు ఈ రెసిపీని చేసుకొని తినండి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దోస్తులు, వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు దోస్తులు. దయచేసి మన వీడియో చూసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదనిపిస్తుంది జర మన కామెంట్ బాక్స్లో రాయరాదు జర ప్లీజ్. దోస్తులు, ఇప్పుడు మనకు ఉల్లిగడ్డ బాగా వేగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. అడుగు పట్టకుండా మంచిగా నీట్గా కలపండి. కలిపిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనకి ఇలా అవుతుంది ఫ్రెండ్స్. ఇంత డీప్ ఫ్రై చేయాలి ఆనియన్, ఎందుకంటే మనకి ఆ డీప్ ఫ్రై పేస్ట్ ఏదైతే ఉందో మన చికెన్ ముక్కలకు పడితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి అలా డీప్ ఫ్రై చేసుకున్నాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన తర్వాత మనం ఈ చికెన్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా ముక్కకి పట్టేటట్టు మంచిగా కలపండి ఫ్రెండ్స్. తొందర ఏమి లేదు, మీకు 15 నిమిషాలనే అయిపోతుంది ఈ కూర. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది దోస్తులు. మీరు ఎట్లా అంటే ఒక్కసారి తింటే మళ్ళీ చేసుకోవాలనిపించే రెసిపీ ఇది మాత్రం. నిజంగా చెప్తున్నా, మీరు నేను చెప్పినట్టే చేయండి. మీకు ముక్క కూడా చాలా క్రిస్పీగా మంచిగా, అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ముక్కకు కూడా మంచిగా పడుతుంది మసాలా కారం అనేది. నేను చెప్పినట్టు చేస్తే మీరు ఒక 3-4 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనకి ఇలా తయారైందనమాట. ఇప్పుడు మనకి ఈ ఆయిల్ అనేది పక్కకి వస్తుంది చూసినా, ఈ ఆయిల్ అనేది సపరేట్ అయింది. సపరేట్ అయినాక ఏం చేయాలంటే మనము కారం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కారం వేసుకొని మంచిగా కలిపి ఒక 3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికిద్దాం. వచ్చిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. మంచిగా కారం మొత్తం ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకున్న తర్వాత మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు స్మెల్లే అదుర్స్ అనమాట. స్మెల్లే సూపర్గా ఉంది. జరసేపు మూత పెట్టుకొని కూర్చుందాం. ఒక 3-4 నిమిషాలు కూర్చుందాం మూత పెట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ సపరేట్ అవుతుంది చూసిరా. ఇట్లా అవుతుందంటే ఇక మనకి కూర చాలా బాగా వస్తున్నట్టు. అడుగు పట్టక ముందుకే మనము ఇక మంచిగా కొన్ని నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్. చెమ్మడ నీళ్ళు పోసుకుందాం. ఇలా చెమ్మడాన్ని నీళ్ళు పోసుకొని మంచిగా మనం ఉడకబెట్టినామంటే దోస్తులు ఏముంటుంది పోయిగా. చూడు ఆయిల్ ఎట్లా తేలుతుంది చూడు మీద. ఆల్రెడీ ఉడికింది అన్నట్టు, ఒక 80% వరకు ఉడికింది ముక్క.
నీస్ అయినా కౌస్ అయినా ఏదైనా దోస్తులు చికెన్ మటన్లకు ఎల్లకైనా ఘాటు ఉండాలి, కారం ఎక్కువ వేసుకోవాలి, జరంతా వేసుకొని చేసుకుంటేనే ఆ కూర టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఏదో చేస్తున్నామంటే కాదు దోస్తులు, ఆ సప్ప చేసుకొని తింటే ఆ కౌసు తినకూరి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం వేసింది కస్తూరి మేతి. ఈ కస్తూరి మేతి చికెన్ కర్రీకి చాలా టేస్టీ తీసుకొస్తుంది అనమాట. అందుకని ఈ కస్తూరి మేతి వేసి మనం కలుపుకున్నాము. ఇది కొంచెం ఘాటు కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. అట్లా అని చెప్పేసి ఈ కస్తూరి మేతి చికెన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట, బిర్యానీకి, చికెన్ కర్రీకి. ఈ గరం మసాలా దినుసులని మనము దంచుకున్న తర్వాత మనకి ఇలా పచ్చగా దంచిన తర్వాత ఇలా తయారవుతుంది. ఈ గరం మసాలా పొడిని ఇందులో వేసుకొని కలుపుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెము ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ కూర ఒక 80% వరకు ఉడికింది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఉడికిస్తే ఇలా తయారైంది అనమాట. కొంచెం గ్రేవీ కూడా చిక్కగా రెడ్ కలర్లో వచ్చింది చూడండి. ఇంకా గ్రేవీ కొంచెం తగ్గాలి మనకి, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఉడికించాలి. ఇప్పుడు మనము ఇంకా కొత్తిమీర కూడా వేయలే కాబట్టి కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకో 5 నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ కూడా దగ్గరికి గుంజుకుంటుంది, కూర కూడా మంచిగా ఉడుకుతుంది. ఈ కొత్తిమీర వేసిన తర్వాత మనకి కూర కూడా చాలా మంచి స్మెల్తోనే తయారవుతుంది అనమాట. చాలా టేస్టీగా తయారవుతుంది. కొత్తిమీర అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వారెవ్వా, మనం అనుకున్న ఘాటు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దోస్తులు. ఇప్పుడు మన కళ్ళల్లోకెళ్ళి నీరు, ముక్కులకెళ్ళి చీమిడి, చర్మంకెళ్ళి చెమట గారేదాకా ఈ చికెన్ కర్రీ తింటూనే ఉండాలి. ఎందుకంటే మన ముక్కులో ఉన్న జలుబు మొత్తం పోతుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు కూడా ఈ కర్రీని తింటే జరంతా ఉపశమనం అయితే లభిస్తుంది. దోస్తులు, ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ కర్రీని ఘాటుగా తయారు చేసి ఒకసారి తిని ఈ టేస్ట్ ఎలా ఉందో మీరు నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మన ఇంటి కిచెన్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ లేటర్.